ఓకే అన్న. ఓకే. సో ఇక్కడ చూడండి బ్రో. అసలు యాక్చువల్గా ఏంటంటే బ్రో, చాలా మంది చాలా మంది ఏంటంటే లైనెక్స్ అనేది అసలు ఎందుకు నేర్చుకోవాలి, అసలు క్లౌడ్ అనేది ఎందుకు వెళ్ళాలని చెప్పి చాలా మంది చూస్తున్నారు. మీకు ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ ఏం లేదు బ్రో, నేను ఒక 5 మినిట్స్లో జస్ట్ అంటే ఏ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది, లేకపోతే ఫ్రెషర్ నేర్చుకోవచ్చా నేర్చుకోలేడా, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అంటే నాన్ టెక్నికల్ పర్సన్ ఐటీకి వచ్చి సర్వే అవ్వగలడా లేదా ఈ కోర్స్ అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి బ్రో, ఇది యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఒక నాన్ టెక్నికల్ టీం అనుకోండి. ఇతను నాన్ టెక్నికల్ టీం అంటే నాన్ టెక్నికల్ టీం అంటే ఏంటంటే అసలు టెక్నికల్ అనేది రాదు. జీరో. జీరో అంటే ఏంది, అసలు ఏం నాలెడ్జ్ లేదు. అర్థమైందా? అంటే అసలు జీరో ఉమ్. అంటే ఏంటంటే ఇంకా అసలు ఐటీ ఎక్స్పీరియన్సే లేదు, బట్ ఐటీకి రావాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏంది, ఒక ఫ్రెషర్ ఉన్నాడు. యాక్చువల్గా ఫ్రెషర్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న ట్రెండ్ మార్కెట్ ఏం చూస్తాడా అంటే ఆబ్వియస్గా ఇప్పుడున్న ట్రెండ్ మార్కెట్ ఆబ్వియస్గా ఏం చూస్తాడంటే హీఈస్ లుకింగ్ ఫ్రమ్ ద డేటా సైన్స్. కానీ డేటా సైన్స్, చెప్పండి బ్రో. సారీ సారీ, గో హెడ్ సారీ. ఓకే. సో డేటా సైన్స్ కోసం ఎందుకు చూస్తాడంటే ఒక ఫ్రెషరు, మార్కెట్లో అది డిమాండ్ ఉంది కాబట్టి దే విల్ లుకింగ్ ఫ్రమ్ ద డేటా సైన్స్ ఆర్ ఏఎంఎల్. అంటే ఇక్కడ చూడండి బ్రో, మీరు చాలామంది ఏంటంటే ఏ కోర్సు ఎందుకు నేర్చుకోవాలి, ఏ కోర్సు ఎప్పుడు నేర్చుకోవాలో చాలామంది యాక్చువల్గా ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే వై ఫోకస్ అంతా లైనెక్స్ ఆర్ క్లౌడ్ అని చెప్పి చాలామంది ఏంటంటే అన్న దానికి అంత మార్కెట్లో డిమాండ్ లేదు కదా ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక ఫ్రెషర్ కానీ ఒక నాన్ ఐటీ టెక్నికల్ పర్సన్ కానీ ఇక్కడ ఏఎంఎల్ నేర్చుకుంటే ఆర్ ఏఎంఎల్ కానీ లేకపోతే డేటా సైన్స్ నేర్చుకుంటే వితౌట్ ఐటీ ఎక్స్పీరియన్స్ అంటే మినిమం ఒక 2 ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా సర్వే అవ్వలేడు. ఎందుకు అవ్వలేడు అంటే ఇక్కడ చూడండి, ఐటీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మినిమం ఒక ప్రాజెక్ట్లో అంటే మినిమం ఒక 2 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసి ఉండాలి. ఎందుకు? దాని ప్రాసెస్, దాని ఐటీఎల్ అంటే ఏంటంటే టికెటింగ్ టూల్ తెలిసి ఉండాలి. మినిమం ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే సమ్ మేబీ అంటే కొంచెం అన్నా అర్థమవుద్దేమో. ఇక్కడ క్లౌడ్ ఏంటంటే బ్రో, క్లౌడ్ ఆర్ లైనెక్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే వితౌట్ జీరో టు హీరో. అంటే జీరో టు హీరో అంటే ఏంది? సో మీరు ఇక్కడ ఏం వితౌట్ నాలెడ్జ్ లేకపోయినా, ఓకే, జీరో టు హీరో అంటే ఏంటంటే ఏమీ నాలెడ్జ్ లేకపోయినా నువ్వు సర్వే అవ్వగలవు. సో అది ఎలా, క్వశ్చన్ మార్క్, అది ఎలా ఎలా అవ్వచ్చు అని అంటే ఇక్కడ చూడండి. మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ మార్నింగ్ లేస్తారు, లేచినప్పుడు మామూలుగా ఇప్పుడు ఏంటి, ఎవరింట్లో అయినా సరే వితౌట్ సిస్టమ్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫ్రెషర్ క్యాండిడేట్ ఆర్ నాన్ ఇద్దరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫ్రెషర్ అనుకోండి, అయితే నాన్ టెక్నికల్ క్యాండిడేట్ అనుకోండి. నాన్ టెక్నికల్ అంటే గ్యాప్ ఉంది కొంచెం, ఫేక్ సంథింగ్ ఏదో పెట్టాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ డేటా సైన్స్ ప్రతి కంపెనీలో ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా బ్రో. అదర్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు. మీరు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఇట్ ఇస్ గుడ్. ఎందుకంటే మీరు కోర్స్ నేర్చుకో ముందు తీసుకున్నా కూడా మంచిదే. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ అయినా సరే ఇక్కడ, ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ అయినా సరే ఐదర్ ఏదన్నా నాన్ టెక్నికల్ పర్సన్ అయినా సరే ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఒక కంపెనీ, ఒక హైదరాబాద్లో మామూలుగా మనకి ఎన్ని కంపెనీస్ ఉంటాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏమైనా ఐడియా ఉందా? అంటే స్మాల్ స్కేల్ కంపెనీస్ హైదరాబాద్, చెన్నై ఆర్ బెంగళూరులో స్మాల్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉంటాయో చెప్పగలరా ఎవరన్నా? అంటే చిన్న చిన్నవి అంటే ఏంటంటే ఎంఎన్సీలు తీసేయండి ఫస్ట్ చెప్తా. ఇక్కడ చూడండి బ్రో, ఇక్కడ యాక్చువల్గా ఎవరైనా సరే ఒక ఫేక్ పర్సన్కి అంటే నా ఫేక్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక నాన్ టెక్నికల్ పర్సన్, మీరు మరోలా అనుకోవద్దు. ఓకే, ఒక నాన్ టెక్నికల్ పర్సన్ ఆర్ ఫ్రెషర్, సమ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందనుకోండి, ఓకే, ఐటీలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మీకు సమ్ టైమ్స్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, అంటే బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటి, ఒక 2 ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సర్వే అవ్వాలన్నా ఈజీగా అవుతారు. ఎందుకు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మిమ్మల్ని మానిటర్ చెయ్యరు. ఓకే. అదే మీరు ఒక ఎంఎన్‌సి కంపెనీకి వెళ్తే, వాడు డేటా సైన్స్ మీద పడేస్తాడా? తర్వాత ఇక్కడ ఫ్రెషర్‌గా ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఒక కంపెనీలోకి వెళ్ళాడనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ మీరు మానిటర్ చేయండి. చాలా మంది ఫ్రెషర్స్ బెంచ్ మీద ఉంటారు. వాళ్ళు ఏ స్కిల్ సెట్ నేర్చుకోవాలో కూడా తెలియక ఇట్లా 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం వేస్ట్. ఎందుకు? రీజన్ ఇదే. రీజన్ ఏంటంటే ఒక స్కిల్ సెట్ దే హ్యావ్ నాట్, అంటే ఒక స్కిల్ సెట్ మీద వాళ్ళు స్టడీగా ఉండలేకపోతున్నారు. కొంతమంది ఒక ఫ్రెండ్ డేటా సైన్స్ చెప్తాడు. ఒక ఫ్రెండ్ వచ్చేసరికి ఏఎంఎల్ చెప్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసరికి క్లౌడ్ అంటాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసరికి ఒరాకిల్ ఫ్యూజన్ అంటాడు. ఇవన్నీ యాక్చువల్గా దే హ్యావ్ ఏ లుకింగ్ ఫ్రమ్ ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. అయితే మీరు ఇక్కడ చూడండి, క్లౌడ్లో ఒక ఫ్రెషర్ని ఎందుకు తీసుకుంటారు అని అంటే
ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరు డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఏదైనా సిస్టమ్ డౌన్ అయినా కానీ, ఓకే, లేకపోతే ఏదైనా నెట్వర్క్ డౌన్ అయినా కానీ, ఓకే, లేకపోతే ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు అప్లికేషన్ టీంకి ఏదైనా ఇష్యూ వచ్చింది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు సర్వే అవ్వగలరు. ఎందుకు సర్వే అవ్వగలరు అంటే ఇప్పుడు మీరు విండోస్ 10 కనుక ల్యాప్టాప్ కనుక మీకు యూజ్ చేయడం వచ్చింది అని అంటే సగం క్లౌడ్ వచ్చినట్టే, సగం లైనక్స్ వచ్చినట్టే. అయితే చాలామంది అడుగుతున్నారు అన్న ఫ్యూచర్ ఏముంటుంది, ఫ్యూచర్లో ఇట్లా ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నేను చాట్ జీపీటీకి ఇస్తున్నా ఒక ఫ్రెషర్ ఆర్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ పర్సన్కి, ఫ్రెషర్ ఆర్ నాన్ టెక్నికల్ క్యాండిడేట్ ఇస్తున్నా. అంటే నేను చాట్ జీపీటీకి నేనేం రాయట్లే, అదే ఇస్తుంది చూడండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ పైథాన్ బాగుందన్నా, చాలా బాగుంది, బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు, తర్వాత జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు. ఏమవుతుంది, ఇక్కడ యాక్చువల్గా 6 మంత్స్ టైం డ్రాగ్ అయిపోతుంది. ఈ 6 మంత్స్ నేర్చుకొని మళ్ళీ మళ్ళీ మీరు ఇప్పుడు యాక్చువల్గా నరేష్ గాని సత్య టెక్నాలజీస్లో 6 మంత్స్ ఇక్కడ టైం పట్టింది. మళ్ళీ ఇది 6 మంత్స్ టైం పట్టింది పైథాన్ ఫుల్ స్టాక్ కూడా. ఇది ఇక్కడ నేర్చుకొని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసరికి మీకు ఒక 6 + 3, ఇక్కడ యాక్చువల్గా 1 ఇయర్ టైం డ్రాగ్ అయిపోతుంది. అదే మీరు కనుక క్లౌడ్ అంటే మీరు ఇక్కడ క్లౌడ్ నేర్చుకున్నారు అనుకోండి, మ్యాక్స్ 1 మంత్లో మీరు లెర్న్ అవ్వగలరు. తర్వాత మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలా తయారవుతారో అలా తయారవుతారు. ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎనీ కోర్స్ అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా కోర్స్ సరే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా నేను ఒక ఏఎంఎల్ నేర్చుకోవాలనుకున్నా, అది నా డ్రీమ్ అనుకున్నారు అనుకోండి, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏఎంఎల్ అనేది మీరు ఒక ఐటీ ఇండస్ట్రీలో ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఏది ఒక 2 ఇయర్స్ జెన్యున్ అంటే మీరు ఒక 2 ఇయర్స్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఐటీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఏ ఎంఎల్ కాదు ఇంకా డేటా సైన్స్, డేటా ఎనలిస్ట్ అన్ని టూల్స్ నేర్చుకొని అప్పుడు మీరు జంప్ కొట్టండి. దేర్ ఈజ్ నో ఇష్యూ. ఇక్కడ అంటే ఒక ఫ్రెషర్ కానీ నాన్ ఐటీ క్యాండిడేట్ కానీ ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాకో లేకపోతే జావా ఫుల్ స్టాకో డేటా సైన్స్ ఏఎంఎల్ నేర్చుకుంటే ఫస్ట్ యాక్చువల్గా డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ఏమేమి టూల్స్ రావాలి, ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ సినారియో నేను చెప్తా చూడండి. ఫస్ట్ డేటా సైన్స్ రావాలి అని అంటే మీకు పైథాన్ రావాలి. తర్వాత బేసిక్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఓకే, తర్వాత ఓఎస్ లెవెల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఎందుకు ప్రతిదీ ఓఎస్ లెవెలే కదా డిప్లాయ్ చేసేది. తర్వాత వచ్చేసరికి ఎస్క్యూఎల్ కొరీస్ రావాలి, అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ రావాలి. తర్వాత కొరీస్లో అప్లికేషన్, ఇప్పుడు కొరీస్ ఉన్నాయి మనకి. ఆ అప్లికేషన్లో ఆ కొరీస్ అనేది ఎలా ఎలా రావాలో తెలియాలంటే మీకు మినిమం ఓఎస్ నాలెడ్జ్ రావాలి. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ మళ్ళీ దీంట్లో స్పెషలిస్ట్ ఉంటాయి, డేటా అనలిస్ట్ అని, డేటా సైన్స్ అని, తర్వాత ఎల్ఎల్ఎం అని, ఇలా టూల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎంత అంటే చెప్పటం ఈజీ, కానీ ఈ టూల్స్ అన్నీ మీ బ్రెయిన్కి వచ్చి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మినిమం ఎంత టైం డ్యూరేషన్ పట్టింది? మినిమం ఇట్ విల్ బి టేక్ టు 6 మంత్స్ టు 7 మంత్స్ మినిమం పట్టుద్ది. ఏది ఒక ట్రైనర్ చెప్పాలి అని అంటే మీకు. అదే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చి మళ్ళీ మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చి మీరు మళ్ళీ మీ ల్యాప్టాప్ మీద మీ బ్రెయిన్కి ఎక్కాలంటే మినిమం ఇది ఒక 3 మంత్స్. అంటే ఇక్కడ టైం ఏమవుతుంది, మినిమం 9 మంత్స్ అవుతుంది. ఈ 9 మంత్స్లో ఒక ఈజీ టూల్ పట్టుకొని, అంటే బ్రెయిన్కి పని చెప్పొద్దండి, ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో వెళ్తున్నారు మన మీద వెళ్ళొచ్చు అంటే ఈజ్ యువర్ చాయిస్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏఎంఎల్ సంథింగ్ డేటా సైన్స్ అన్నారు. ఇది యాక్చువల్గా మీరు చూడండి లింక్డ్ఇన్లో కానీ లేకపోతే నౌకరీలో కానీ ఎప్పుడు కూడా దే ఆర్ లుకింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఎందుకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ పిక్ చేసుకుంటుందంటే వాళ్ళకి ఏంటంటే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దే హ్యావ్ సర్వే, అంటే మినిమం వాళ్ళు సర్వే అవ్వగలరు. ఎందుకు అవ్వగలరు, ఏదన్నా క్రిటికల్ టాస్క్ ఉన్నా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఏమేమి టూల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బిఫోర్ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఐదర్ ఓఎస్ నాలెడ్జ్, లైనెక్స్, క్లౌడ్, ఎస్క్యూఎల్ డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్, ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇవన్నీ 6 మంత్స్ టైం స్పెండ్ చేసి ఈ 3 మంత్స్ మీరు టైం డ్రాగ్ చేయాలంటే మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంట్రా బాబు ఈ ఐటీలో ఇన్ని కోర్సులు ఉన్నాయని చెప్పేసి ఒక ఇరిటేషన్ ఉంది. అంటే మీరేం చెప్తున్నారు, మీ బ్రెయిన్కి మీరే వర్క్ చెప్తున్నారు. ఏమని, నేను ఈ కోర్స్ నేర్చుకుంటున్నా, నేను ఇది నేర్చుకోవాలని చెప్పి మినిమం 3 మంత్స్ కాన్సన్ట్రేషన్ చేస్తారండి. తర్వాత ఏమవుద్ది, ఆటోమేటిక్గా ఏంటంటే మనకి డైలీ చిరాకు వచ్చేసి దాన్ని పక్కన పెట్టేస్తాం. మీరు ఇక్కడ చూడండి, ఒక ఫ్రెషర్ కూడా డెబాప్స్ నేర్చుకుంటాడు. డెబాప్స్లో ఎన్ని టూల్స్ ఉంటాయి, మినిమం అప్రాక్సిమేట్లీ 25 టూల్స్ ఉంటాయి. ఈ 25 టూల్స్లో కూడా రావాలన్నా ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి, లైనక్స్ నేర్చుకోవాలి,
అండ్ యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్, ఎస్యూరో, జీసీపీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. మళ్ళీ ఏం చేస్తున్నారు చాలామంది, అన్న నేను 3 క్లౌడ్లు నేర్చుకుంటున్నాను, 3 క్లౌడ్లు బాగుందన్న మార్కెట్ అంటారు మళ్ళీ. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇది ఒక 9 మంత్స్ పట్టింది. ఎప్పుడు కూడా అలా చేయొద్దు. యూ హ్యావ్ స్టిక్ వన్ కోర్స్. ఐదర్ మీరు డేటా సైన్స్కైనా వెళ్ళండి, నాట్ ఏ ప్రాబ్లం. కానీ టైం వేస్ట్ చేయకుండా మన బ్రెయిన్కి ఈజీ వేలో మీరు ఒక టూల్ లెర్న్ అయ్యి టెక్నికల్గా దాన్ని టెక్నాలజీని పట్టుకున్నారంటే మీరు మినిమం ఐటీలో ఒక 45% మీరు సక్సెస్ అయినట్టే. ఎందుకు సక్సెస్ అవుతారంటే, ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఏఐ వచ్చింది ఇవన్నీ పోతున్నాయి అని అంటారు. అవన్నీ ఫ్రాడ్ అండి. ఏఐ వల్ల మనం ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేయగలం కానీ, గుర్తుపెట్టుకోండి ఇది, ఏఐ వల్ల ఆటోమేషన్ చేయడం వల్ల చేయొచ్చు కానీ హ్యూమన్ని రీప్లేస్ చేయలేదండి. మీరు ఎవరినైనా అడగండి. మీరు అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, మొన్న రీసెంట్గా ఎఫ్ఆర్డి ఫోర్డ్ కంపెనీ చూసే ఉంటుంది, మీకు సోషల్ మీడియాలో పెట్టింది ఏమని, మేము ఏఐ వల్ల చాలా లాస్ అయ్యాము. సో మేము హ్యూమన్ రిసోర్స్ని ఇంకా మా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాడు ఒక ఫోర్డ్ కంపెనీ వాడు? సో ఇక్కడ ఏంటంటే అండి, మీరు చాలామంది ఏంటంటే మనకు ఐటీలో తెలియని చాలా ఉంటాయండి. కానీ నాకు తెలిసింది ఏంటంటే నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను అంతే. నాకేదో అన్నీ తెలుసు అని కాదు. ఇక్కడ టైం ట్రాక్ ఎక్కడ అవుద్దంటే, ఒక స్టూడెంట్ పోయి 6 మంత్స్ కోర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాడో అక్కడే దే హ్యావ్ టు టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్ చేస్తాడంటే, ఇప్పుడు డైలీ ఒక టాస్క్ ఇస్తాడండి, అది మీకు ఎక్కుద్దా? ఎక్కదు. ఎందుకు ఎక్కదు? మీకు బిఫోర్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ అది ఎక్కకపోతే ఏమవుద్ది, మీరు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇక్కడ కంటిన్యూషన్ అనేది సాగుద్దా? సాగదు. దే హ్యావ్ ఏ ఫుల్ స్టాప్ ఇయర్. ఎందుకు ఫుల్ స్టాప్ పెడతాడు? సో డైలీ వెళ్ళి వెళ్ళి ల్యాబ్ సపోర్ట్ సరిగ్గా ఉండదు. ఒకవేళ ల్యాబ్ సపోర్ట్ ఉన్నా సంథింగ్ మీకు ఏంటంటే ఒక 1 అవర్ కూర్చోగానే మీకు ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది పోద్ది. సో ఇట్లా మీరు టైం అనేది డ్రాగ్ అవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తున్నా కదా, అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నా దగ్గరే కోర్స్ నేర్చుకోవాలి మీరు, మీరు నా దగ్గరే జాయిన్ అవ్వాలి నేను చెప్పను. మీరు ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వండి, ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే మనకు ఆబ్వియస్గా అందరూ పీపుల్స్ కూడా సక్సెస్ అవ్వాలని ఎవరైనా జాయిన్ అవుతారు. ఓకే, ఇప్పుడు నా సినారీ ఏంటంటే, ఫస్ట్ మీరు లైనక్స్ నేర్చుకోండి, తర్వాత ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి. ఈవెన్ మీరు ఒక ఫ్రెషర్గా కానీ ఒక ఎక్స్పీరియన్స్గా కానీ నాన్ ఐటీ క్యాండిడేట్ కానీ వెళ్ళినా కానీ మీరు ఈజీగా సర్వే అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, అంటే చిన్న చిన్న కంపెనీస్ తీసుకోండి. మినిమం ఎన్ని ఉంటాయి ఎవరైనా చెప్పగలరా? హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈవెన్ హాస్పిటల్ సెక్టార్లో కూడా క్లౌడ్ వాడాల్సిందే. వితౌట్ క్లౌడ్, ఎందుకంటే వాడి డేటా ఎక్కడొక్కడ పెట్టుకోవాలి కదా సార్. డేటా ఎక్కడొక్కడ పెట్టుకోవాలంటే మినిమం ఏం పర్సన్ కావాలి? ఒక నెట్వర్క్ పర్సన్ ఎవడో ఒకడు కావాలి. సో మీకు మినిమం 50K శాలరీ ఎక్కడికి పోదు. ఓకే, మినిమం 50K శాలరీ ఎక్కడికి పోదు. మీరు లేదు నేను డేటా సైన్స్ నేర్చుకుని ఫ్రెషర్గా ట్రై చేస్తానంటే ఇట్ ఈస్ గుడ్. కానీ ఫ్రెషర్గా కూడా వాడు డేటా సైన్స్ మీదే వర్క్ ఇస్తాడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే వాడికి అవసరం ఉంటే తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఇంకోటి చూడండి సార్, ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రెషర్స్ని ఎప్పుడు కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ పర్ ఇయర్కి ఇంతమందిని తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక టార్గెట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ ఉన్నాడు, మీరు 2026 లేకపోతే 2025 బ్యాచ్ పాస్డ్ అవుట్. వాడు ఏం చేస్తాడు, ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ దే హ్యావ్ ఏ, మనకి ముంబై ఐఐటి యూనివర్సిటీస్ ఉంటాయి. వాళ్ళు ఐఐటి యూనివర్సిటీ నుంచి కొంతమంది పిల్లల్ని తెచ్చుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఇంతమంది రిసోర్స్ని తెచ్చుకోవాలని చెప్పేసి చూపించుకోవాలన్నమాట ఆడిట్లో. వాళ్ళు అందుకే ఏంటంటే దే హ్యావ్ లెస్ శాలరీ, దే హ్యావ్ పిక్ ద సమ్ ఫ్రెషర్స్ విత్ ఐఐటి యూనివర్సిటీ. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏంటంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఏంటంటే ఏది ఇచ్చినా విల్ బి దే హ్యావ్ క్విక్ లెర్నర్స్. ఎందుకు లెర్నర్స్ అంటే, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆ స్కిల్ సెట్, ఆ మైండ్ సెట్ ఈజీగా అడాప్ట్ అయ్యే ఉంటుంది. అంటే అడాప్ట్ అవ్వడం అంటే ఏంటి, వాళ్ళు ఈజీగా లెర్న్ అవ్వగలరు. ఎందుకు? వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి చదివిన వాతావరణం, మనకేంటి కొంచెం స్కిల్స్ తక్కువ కాబట్టి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా మన దగ్గర ఎడ్యుకేషన్ కొంచెం లిటిల్ బిట్ లెస్ ఉంటుంది కాబట్టి, మనం ఆ వాతావరణంలో ఉండం కాబట్టి మనకు అనేది లెస్గా ఉంటుంది. అదే నువ్వు డైలీ డేటా సైన్స్ కానీ ఏదైనా ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయి, యూ హ్యావ్ ఏ షార్ప్, అంటే షార్ప్ అవుతావు. ఎందుకు షార్ప్ అవుతావు? దాని మీదే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు కాబట్టి. సో అందుకనే ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా సరే 2026 కానీ లేకపోతే 25 కానీ ఇట్లా పాస్ అవుట్ అయిన వాళ్ళు చాలామంది జాబ్స్ కోసం తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద రీజన్. ఇదొక రీజన్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్ని పిక్ చేసుకొని ఏంటంటే కొంతమందికి ఎక్కడో లక్కీలో తగులుద్ది. అందుకని ఏంటంటే చాలామంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ట్రై చేసుకోవచ్చు మీరు, ఎవరన్నా రిఫరెన్స్ ద్వారా కానీ ఇట్లా కొంచెం లిటిల్ బిట్ లెస్గా ఉంటాయి అది. సో ఇది బ్రో, వీటిలలో ఇప్పుడు మీకు అర్థమైందా ఏ కోర్స్ నేర్చుకుంటే మీకు టైం డ్రాగ్ అవ్వకుండా ఉంటుంది? మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి, ఆబ్వియస్గా సక్సెస్ అనేది మీరు ఏదో కంపెనీలో జాబ్ చేయాలనేది క్వశ్చన్ మార్క్ అంతే.
అంతే కదా, ఎవరైనా అంతే. మీరు ఏ కోర్స్ నేర్చుకుంటారని కాదు, మీరు ఆబ్వియస్గా మనం ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అయ్యామా, మనకనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఆబ్వియస్గా జాబ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ప్రతి ఐటీ ఇండస్ట్రీలో. ఇప్పుడు అమీర్పేటలో మీకు చాలా 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 కోర్సెస్ ఉన్నాయి, కానీ ఆ కోర్స్ తీసుకుని ఏదైనా జాయిన్ అవ్వచ్చు మీరు. కానీ వై దిస్ కోర్స్ చూజ్ అని చెప్పేసి మీకు తెలియాలి. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, ఇక్కడ ఆబ్వియస్గా ఒక సింగిల్ సెంటెన్స్లో మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే నా దగ్గర, ఆబ్వియస్గా ఎక్కడైనా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అయినా మీకు 30 to 40 50K శాలరీ ఎక్కడికి పోదు. తర్వాత మీరు ఏఎంఎల్ కాదు, డేటా సైన్స్ కాదు, ఎనీ కోర్స్ నేర్చుకోండి, దట్ ఈజ్ యువర్ విష్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అర్థమైందంటే నేను లైనెక్స్కి వెళ్తా, లైనెక్స్ అర్థం స్టార్ట్ చేస్తా. హెచ్కే బ్రో, అర్థమైందా? క్లియర్ క్లియర్ అన్న, థ్యాంక్ యూ. ఆ? సో ఇది ఎందుకంటే అర్థమైంది. చాలా మంది ఫ్రెషర్స్ ఎట్లా ఉన్నారంటే నీకు తెలియంది కాదు మార్కెట్ అది. అవునవును అవునన్నా, అదే. అది ఇప్పుడు ఎందుకంటే That's all. ఏఎంఎల్ కోర్స్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరు టెస్టింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఇట్ ఇస్ ఫైన్. బట్ టెస్టింగ్ కూడా రావాలన్నా ఎందుకు అడుగుతారు, టెస్టింగ్ కూడా ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతారంటే వాళ్ళు దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద మినిమం. అంటే ఇప్పుడు నీ దగ్గరకు ఒక అప్లికేషన్ వచ్చింది బ్రో, మినిమం నీకు అప్లికేషన్ వాల్యుయేషన్ స్కిల్ సెట్ లేదు అని అంటే వాడు ఏం చేస్తాడు, దే హ్యావ్ టేక్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఎందుకంటే అప్లికేషన్ వాల్యుయేషన్ అది మేనేజర్ చేయడు, అది నువ్వు చేయాలి. కానీ నీకు 2 years లేకుండా బగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏందో నీకు నువ్వు తెలుసుకోగలవా? ఎవరైనా సీనియర్స్ హెల్ప్ చేస్తే గుడ్, బట్ సీనియర్స్ హెల్ప్ చేయకపోతే చెయ్యరు. ఒక ఐటీ ఇండస్ట్రీలో ఎవరి వరకు వాళ్ళకి సరిపోదు బ్రో. సో మీరు ఇట్లా గనక మీరు చేసుకోగలిగితే దే హ్యావ్ టు, అంటే మీరు సక్సెస్ వేలో వెళ్ళినట్టే. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే బ్రో, నేను కూడా ఒకప్పుడు నాది బీటెక్ యాక్చువల్గా 2017 పాస్డ్ అవుట్. నాకు ఇట్లా చెప్పేవాళ్ళు లేక నేను ఒక 4 years టైం వేస్ట్ చేసుకున్నా బ్రో. ఎందుకంటే నాకు స్కిల్స్ లేవు, నాకు టెక్నాలజీ తెలియదు, ఏది నేర్చుకుంటే ఏది బాగుందో నాకు టెక్నాలజీ చెప్పేవాళ్ళు లేరు. నేను 350 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యా నేను. ఇప్పటికి నేను అవును. క్లాసులు కూడా క్లాసులు కూడా నేను చెప్పగలుగుతున్నానంటే ఓన్లీ నా హార్డ్ వర్కే బ్రో. మీకు చూడండి కంటిన్యూస్గా ఎక్కడా కూడా ఒక ఫ్లో అనేది ఆకుండా చెప్పగలుగుతున్నానంటే నేను డైలీ లింక్డ్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉంటా, జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ టూల్ మీద ఏది నడుస్తుంది, ఒకవేళ అసలు ఏదన్నా స్కిల్కి ఏదన్నా డౌన్ అవుతుందా, ఒకవేళ నేర్చుకోకపోతే ఒక 9 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఒకవేళ నేర్చుకోకపోతే ఏదన్నా ఐటీ ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా, ఎవ్రీథింగ్ ఐ విల్ మానిటర్ అనమాట. ఎందుకంటే నా కెరీర్ కోసం నేను కష్టపడకపోతే రేపొద్దున ఐటీలో నేను ఎదగాలంటే నా కెరీర్ కోసం నేను కష్టపడాలి బ్రో. ఇప్పుడు మీరు చూడండి, రీసెంట్గా టెక్ మహేంద్రలో సంథింగ్ ఏదో జరిగింది, అంటే ఒక భావన అనే అమ్మాయి ఏదో సంథింగ్, అవన్నీ ఏంటంటే జరుగుతూనే ఉంటాయి ఆ రీజన్స్. అవన్నీ వాడికి జాబ్ ఉంటుందా పోద్దా అనేది సెకండరీగా, కానీ మనకనేది ఒక స్కిల్ సెట్ అనేది మనం ఉంచుకోవాలి. ఆ స్కిల్ సెట్ ఉందనుకోండి, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మీరు మినిమం అంటే మీ అంటే మీ మైండ్ సెట్లో నుంచి అది తీసేస్తారు, నాకు జాబ్ రాదేమో, వస్తుందో రాదో అని అది తీసేస్తారు. ఎందుకంటే మీకు టెక్నికల్ స్కిల్ ఎంతో కొంత ఉంది, మేబీ ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ అనుకోండి, మీ లక్ వల్ల తోసేసుకుంటారు. అర్థమైందా? ఉమ్. బయట అవన్నీ చాలా జరుగుతున్నాయి, అవన్నీ ఇంకా మనం ఈ బ్యాచ్ మనం డిస్కస్ చేసినా వేస్ట్. సో అది అర్థమైందా? సో అది అంటే నేను జస్ట్ ఏంటంటే ఏ కోర్స్కి ఏంటి అని చెప్తున్నాను బ్రో, అంతే. ఇక్కడ చూడండి, ఫస్ట్ నా దాంట్లో ఏంటంటే ఫస్ట్ మీకు ఒక లైనెక్స్ చెప్తాను. ఓకే, లైనెక్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది బ్రో, మీకు కావాలంటే నౌకరీలో కొట్టి చూడండి. ఓకే, లైనెక్స్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, నాది టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నాది టోటల్ 9+ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో, నేను ఏ కోర్స్ తీసుకున్నా ఈవెన్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎవరైనా కానివ్వండి, నేను మినిమం ఒక 4 years, అంటే 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునేటట్టు ట్రైన్ చేస్తాను బ్రో ఏ స్టూడెంట్కైనా సరే. ఎందుకంటే నేను యాక్చువల్గా మీరిచ్చే ఎవ్రీ రూపాయి కూడా నాకు చాలా కన్సర్న్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పైపైన చెప్పి మీకు వదిలిపెట్టాను అనుకోండి, అది రేపొద్దున ఏమవుద్దంటే ఆ స్టూడెంట్ అనేవాడు రేపొద్దున నా మార్కెట్లోకి వచ్చి సత్య అనే క్యాండిడేట్ హీ ఈజ్ ఏ వర్స్ట్ గా అని చెప్పి చెప్తాడు అనమాట. నాకు అలా కాదు, నా ఉద్దేశం ఏంటంటే నాకు వేరే వాళ్ళ కోర్సుల సంగతి నాకు తెలియదు, వేరే వాళ్ళ ఫ్యాకల్టీల గురించి నాకు తెలియదు. సో నేనేంటంటే నాకు అంటే నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ కోర్స్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని కొన్ని సినారియోస్ కానీ కొన్ని కొన్ని ఏదైనా ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ కానీ L1 లెవెల్ L2 లెవెల్ మీకు గైడ్లైన్స్ ఇస్తేనే నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కోర్స్ నేర్చుకున్నాను అనుకోండి, ఫస్ట్ డే 1 నుంచి మనకి టాస్కులు ఉంటాయి యాక్చువల్గా. టాస్క్లు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఒక టాస్క్ రాలేదు, సో నేను ఒక ఫస్ట్ టాస్క్ ఇస్తాను, ఒక టాస్క్ ఇస్తా, తర్వాత ఎవ్రీడే మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తా. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది, ఎవరన్నా ఒకవేళ రియల్ టైం చూడాలన్నా నా దగ్గరికి రావచ్చు. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. తర్వాత ఇంకోటి
జాబ్స్ కూడా ఎలా అప్లై చేయాలో కూడా చెప్తా. ఓకే, జాబ్స్ కూడా అంటే మీరు సోషల్ మీడియాని వాడే క్యాపబిలిటీస్ మీకు ఉండాలి బ్రో. సోషల్ మీడియాని వాడినోడు ఐటీకి రావటం కూడా వేస్ట్. ఎందుకంటే సోషల్ మీడియాలోనే ఉంది మజా అంతా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది ఏంటంటే అన్న జాబ్స్ రావట్లేదంట. జాబ్స్ ఉన్నాయి బ్రో, మనం వెతికే క్యాపబిలిటీ ఉండాలి. ఇప్పుడు కంపెనీ వాడు నీ దగ్గరికి వస్తాడా, నువ్వు కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళాలి? మనమే కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది బ్రో, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆబ్వియస్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మన దగ్గరకు వచ్చేస్తాడా? సో మీరు కూడా జాబ్స్ ఎతికేది మీరు, నేను కాదు. సో ఆబ్వియస్గా మీరు కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్, లింక్డ్ఇన్, తర్వాత ట్విట్టర్ వీటన్నిటిలో యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఒక్క పోస్ట్ చాలు మీ లైఫ్ని మార్చడానికి. ఒక పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్. ఓకే. సో ఎనీవే ఇదంతా నాన్ టెక్నికల్ పర్స్పెక్టివ్లో వస్తుంది. ఇప్పుడు టెక్నికల్గా చూడండి, నేనేంటంటే బ్రో నా కోర్స్ కంటెంట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ నేనే తయారు చేస్తాను బ్రో, అదర్ పీపుల్స్ సంగతి నాకు తెలియదు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను లైనెక్స్ కోర్స్ L1 L2 మీకు ఏంటంటే బ్రో కంపల్సరీగా ల్యాప్టాప్ అనేది కంపల్సరీగా ఉండాలి బ్రో. వితౌట్ ల్యాప్టాప్ లేకుండా నేను ఏమీ చేయలేను. ల్యాప్టాప్ మినిమం 8 GB కాన్ఫిగరేషను. ఓకే. మినిమం ఒక 256 GB ఉన్నా పర్లేదు, హార్డ్ డిస్క్ ఒక 500 GB ఉన్నా పర్లేదు. ఓకే, ఇది మినిమం బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే దీని ప్రాక్టీస్కి. అన్న క్లౌడ్ ఉంది కదన్న ల్యాప్టాప్, ఎందుకంటే క్లౌడ్ చెప్తాను మీకు. క్లౌడ్కి ల్యాప్టాప్ ఉంటే యూజ్ ఏందో చెప్తాను. ఎందుకంటే క్లౌడ్లో ఏంటంటే బ్రో ఒక అప్లికేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది క్లౌడ్లో, ఒక సర్వర్ ఉంది, జస్ట్ ఆ సర్వర్ని నువ్వు అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నావు అంతే. అది బ్యాక్గ్రౌండ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ మీద నువ్వు అప్లికేషన్ వేసేది, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం ఫంక్షనాలిటీ జరుగుతుంది అనేది తెలియాలంటే లైనక్స్ అనేది నీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇది ఇట్లా VMware లాగా. అర్థమైందా? నేను 2 మిషన్స్ వేసుకున్నాను. ఇది మీకు చెప్తాను నేను, నో వర్రీస్. నేను చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే. సో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా 1 by 1 నేనే ల్యాప్టాప్ తీసుకొని నేను మీకు 24/7 వాట్సాప్లో ఉంటా, ఏం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి అంటే. మీరు అడగొచ్చు అన్న లైనక్స్ కాంబినేషన్ బాగుంటుందా అంటే, నా ఎక్స్పీరియన్స్లో నా కెరియర్లో ఇప్పుడు నాకు టోటల్ ఓవరాల్ 10 years వస్తుంది బ్రో. ఇప్పటికీ లైనక్స్ మీద స్టిల్ కాల్స్ ఈస్ దేర్, బట్ అంటే సమ్ ఆటోమేషన్ టూల్స్ యాడ్ చేశారు. ఐ కెన్ అగ్రీ. యాన్సిబుల్ యాడ్ చేశారు. యాన్సిబుల్ యాడ్ చేస్తే మీకు మినిమం 2 yearsకే 20 lakhs ఇస్తారు. సరే మినిమం 18 lakhs వేసుకోండి ప్యాకేజ్, బట్ యూ హ్యావ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అది స్టిల్ కాల్స్ ఈజ్ దేర్ అండి. కాల్స్ ఇవ్వని కాదు, బట్ టెక్నాలజీ ఓల్డ్ అయిపోయింది, ఐ నో. బట్ దానికి తోడు అందుకే మనం యాన్సిబుల్ కానీ కొన్ని కొన్ని టూల్స్ యాడ్ చేస్తాం. అంతేగాని మిమ్మల్ని ఏదో గుడ్డిగా రెజ్యూమ్ పెట్టి నా దగ్గరే నేర్చుకోమని చెప్పను. ఎందుకు చెప్పను అని అంటే, ముందు మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు డైరెక్ట్గా ప్రొడక్షన్లో కూర్చుంటే చాలా రిస్క్ అవుద్ది. సో ఇట్లా మీకు మినిమం కాన్ఫిగరేషన్ అనేది ఉండాలి. సో ఈ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది నేను చెప్తాను, డోంట్ వర్రీ. ఈ ల్యాబ్ అనేది మనం AWSలో ప్రాక్టీస్ చేస్తాం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఓకే మనం AWSలో ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే మీకు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అదే మీరు క్లౌడ్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఓన్లీ CLI మోడ్ ఉంటుంది. CLI అంటే ఏంటో తెలుసా? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో మీకే అర్థం కాదు. అంటే ఫ్యాకల్టీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, మీరు కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది తెలియాలంటే మీ ల్యాప్టాప్లో లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి వేయాలి. వేస్తే మీరు AWSలో CLIలో ఈజీగా మీరు ఓకే ఈ ఫంక్షనాలిటీ ఇలా జరుగుతుంది, ఈ ఫంక్షనాలిటీ ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు ఐడెంటిఫై చేయగలరు. అందుకని మనం ఇక్కడ క్లౌడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెండు కూడా ప్యారల్గా ప్రాక్టీస్ చేద్దాం. క్లౌడ్ అండ్ మీ లైనక్స్ సర్వర్, అంటే మీ ల్యాప్టాప్లో ఉన్న లైనక్స్ సర్వర్స్ రెండు ప్యారల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. సో ఇట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే అండి బేస్డ్ అపాన్ ద ఫ్యాకల్టీ అండ్ బేస్డ్ అపాన్ ద వాళ్ళ పెట్టుకున్న అంటే కోర్సుని బట్టి ఉంటుందండి ఎవరైనా చెప్పే విధానంలో. అదర్ ఫ్యాకల్టీలు కూడా ఇంతకంటే మంచిగా చెప్పొచ్చేమో నాకు తెలియదు, మేబీ. ఎందుకంటే ఉంటారు, ఎందుకంటే మంచి మంచి ఫ్యాకల్టీలు ఉన్నారు. నేను అందరినీ బ్లేమ్ చేయను, అందరినీ అలానే ఎందుకంటే ఇప్పుడు నా టీచింగ్ స్టైల్ కొంతమందికి నచ్చింది బ్రో, వేరే వాళ్ళ టీచింగ్ స్టైల్ కొంతమందికి నచ్చదు. సో దట్ ఈస్ ద బేస్డ్ అపాన్ ద థియరీ. సో నా సినారీ ఏంటంటే, నేను ఆబ్వియస్గా ఇప్పుడు మీరు చూడండి, మీరు లైనక్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ కంటెంట్ ఎవరి దగ్గర దొరికిద్ది అని అంటే వాళ్ళ దగ్గర హ్యాపీగా జాయిన్ అయిపోండి, నేనే చెప్తున్నాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏంటి అంటే ఒక ఫ్రెషర్కి కానీ ఒక నాన్ ఐటీ క్యాండిడేట్కి కానీ మాడ్యూల్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసాము అని అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా, అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే చూడండి ఇదిగో ఇక్కడ మనం ఎన్ని కాన్సెప్ట్లు యాడ్ చేసినాం. మనం రియల్ టైం కాన్సెప్ట్లు చూడండి ఎన్ని యాడ్ చేసాము. శాటిలైట్ సర్వర్ అంటే ఏంది, అసలు ఎట్లా ఉంటుంది, ఫిజికల్ సర్వర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, తర్వాత అసలు సర్వర్ OS లెవెల్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలి. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ బ్రో, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఫ్రెషర్ డెవాప్స్ నేర్చుకుంటున్నాడు.
హీ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ఓకే డెవాప్స్ నేర్చుకుంది, జాబ్ వచ్చింది, హీఈస్ వర్కింగ్ ఆన్ ద క్యూబర్నెటీస్. సడన్గా ఏంటంటే క్యూబర్నెటీస్ అనేది పాడ్ అనేది డౌన్ అయింది. అంటే పాడ్ అంటే మీకు సర్వీస్ తెలియదు అనుకుంటా, మేబీ దాన్ని సర్వీస్ అంటారులే. ఓకే, ఇక్కడ పాడ్ అనే సర్వీసు డౌన్ అయింది. ఇప్పుడు డౌన్ అయితే ఇప్పుడు యాక్చువల్గా అది ఓఎస్ లెవెల్ ఇష్యూవా ఆర్ క్యూబర్నెటీస్ ఇష్యూవా? హౌ టు ఐడెంటిఫై? సరే, క్యూబర్నెట్ ఇష్యూ వెరిఫై చేశాడు. ఓకే, సారీ, క్యూబర్నెటిస్ క్యూ8ది క్యూబులైట్ది లాగ్ వెరిఫై చేశాడు. సో నాట్ ఐడెంటిఫై ద ఇష్యూ. ఓకే, నాట్ ఐడెంటిఫై ద ఇష్యూ. సడన్గా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత సర్వరే డౌన్ అయిపోయింది. సో మేనేజర్ వచ్చాడు, ఏమని, బాబు ఈ క్యూబర్నెటిస్ పాడ్ రన్ అవ్వట్లేదు, ప్రొడక్షన్ డౌన్ అయింది, ఆ సర్వర్ ఇష్యూ ఏందో నిజం అని చెప్పి కరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాడు. మీరు చూస్తూ ఉన్నారు, కానీ మీకు ఓఎస్ లెవెల్లో ట్రబుల్ షూటింగ్ అర్థం అవ్వట్లేదు. సో హౌ టు రెక్టిఫై? మరి దాని బ్యాకప్ ఏమైనా ఉందా? అసలు ఆ బ్యాకప్ ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ సర్వరే కరప్ట్ అయిపోయిందని ఎలా ఐడెంటిఫై చేయాలి? అలా లాగ్ అయింది, దాని కథ ఏందో చూడాలంటే మినిమం డెబాప్స్ ఓడికి కూడా ఈ నాలెడ్జ్ లేకపోతే, అసలు ముందు ఓఎస్ లేకపోతే క్యూబర్నెటిస్ ఎక్కడ రన్ అవుద్ది? సరే, ఫస్ట్ క్యూబర్నెటిస్ స్పాట్ డౌన్ అయింది, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ సర్వర్ రీబూట్ అయింది, రీబూట్ అన్ని అప్ అయినాయి. యాక్చువల్గా ఏంటంటే ఒక పాడ్ అనేది డేటా మిస్ అయింది. ఓకే, ఒక పాడ్లో ఒక డేటా అనేది మిస్ అయింది. డేటా అంటే ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి, ఒక డేటా మిస్ అయింది. వాడు వచ్చాడు, బాబు డేటా లేదు, నువ్వు ఎవరైనా సడన్గా రీబూట్ చేశారా, లేకపోతే ఏదన్నా ఓఎస్ లెవెల్లో మెమరీ లాస్ ఏదైనా ఇష్యూస్ చేశారా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు మరి మీరు? లాగ్స్ ఎక్కడ వెరిఫై చేస్తారు? ఓఎస్ లెవెల్లో లాగ్స్ ఎక్కడ ఉంటాయి, అప్లికేషన్ లాగ్స్ ఎక్కడ ఉంటాయి, క్యూబర్నెటిస్ లాగ్స్ ఎక్కడ ఉంటాయి? అసలు ఆ డేటా అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సేవ్ అవుతుంది? ఎవరైనా బ్యాకప్ తీసుకుంటున్నారా? ఒకవేళ బ్యాకప్ తీసుకున్నా దాన్ని ఎలా రోల్ బ్యాక్ చేయాలి? సడన్గా విత్ ఇన్ 5 మినిట్స్లో ఎలా రోల్ బ్యాక్ చేయాలి? అప్లికేషన్ ఎలా అప్ చేయాలి? ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీకు బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది. అందుకనే నేను ఇవన్నీ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయలేదనుకోండి, రేపొద్దున మీరు బేసిక్ కోర్స్ కంటెంట్ పెట్టి పంపించవచ్చు, బట్ యూ హ్యావ్ సఫర్ ఫ్రమ్ ద రియల్ టైమ్ ట్రబుల్ షూటింగ్స్. అందుకని ఇవన్నీ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇది ఓన్లీ లైనెక్సే, ఇంకా క్లౌడ్ చాలా ఉంది. క్లౌడ్లో కూడా మీకు చూపిస్తానండి, నో వర్రీస్. సో ఏదో చెప్పి నేనేదో టైం పాస్కి పోయే క్యాండిడేట్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇంత టెక్నికల్ స్కిల్ సెట్ లేకపోతే మీరు ఎంతసేపు కూర్చోరు, ఆటోమేటిక్గా ఇదేం క్లాస్ రా బాబు అని వెళ్ళిపోతారు. ఎందుకంటే టెక్నికల్ పర్సన్కి ఆ పైపైన చెప్పే వ్యక్తికి ఇదే డిఫరెన్స్. ఓకే, సో మీకు ఏంటంటే ఈరోజు టాస్క్ ఏంటంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు ఇన్స్టాల్, అంటే నేనేం చేయట్లా, మీతోనే ప్రాక్టీస్ చేపిస్తాను. ఒకవేళ ఎవరన్నా రాకపోతే నాకే పింగ్ చేయండి, నేను క్లాస్ స్టార్ట్ చేయొచ్చు కదా డైరెక్ట్గా. అంటే వితౌట్ మీకు ప్రాక్టీస్ లేకుండా నేను చేసిన వేస్ట్ అండి. మీరేం లేదండి, హౌ టు ఇన్స్టాల్, నేనేం చేయట్లా, సింపుల్ టాస్క్ ఉంది ఇది. ఎందుకంటే హౌ టు ఇన్స్టాల్ విఎంవేర్ ఆన్ సెంటోఎస్ అని చెప్పి మీ ల్యాప్టాప్ కొట్టండి. ఇది కొడితే ఏదో ఒక వీడియో వస్తుంది. ఓకే, హౌ టు ఇన్స్టాల్ ఇది కొడితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చేశాను కదా నా ల్యాప్టాప్లో ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను మీకు అఫీషియల్గా ఒక వెబ్సైట్ కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ సెంటోఎస్ 9 అని ఉంటుంది. మీరు ఇది క్లౌడ్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, మీ ఇష్టం. ఒకవేళ నాకు కొంచెం ల్యాప్టాప్ లేదు, కాన్ఫిగరేషన్ తక్కువ ఉందంటే మీరు క్లౌడ్లో కూడా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది రేపు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటోఎస్ 10 రిలీజ్, ఇక్కడ అంటే లేటెస్ట్గా వర్షన్ 10 రిలీజ్ అవుతుంది. ఇక్కడ 9 మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. రియల్ టైంలో కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేది కూడా 9 వర్షన్ అనమాట, కానీ రియల్ టైంలో నడిచేది ఇంకా స్టిల్ 8 cat/etc రెడ్ హార్ట్ రిలీజ్ కొట్టారనుకోండి 9, కానీ రియల్ టైంలో నడిచేది 8.5 ఇంకా స్టిల్ ఈ వర్షన్. నేను చెప్తాను నా 8.5 అంటే సెంటోఎస్ అంటే ఏంది, లైనెక్స్ అంటే ఏంది, ఉబుంటు అంటే ఏంది, ఐబిఎం అంటే ఏంది, తర్వాత సుసి లైనెక్స్ అంటే ఇవన్నీ డిఫరెన్స్ చెప్తాను. ఎందుకంటే వితౌట్ ఓఎస్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఈవెన్ డేటాబేస్ క్వరీస్ కూడా కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు డేటాబేస్ క్వరీస్ అంటే అది కూడా మంచి జాబే, బట్ అది కూడా గుడ్ థింగే. మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ ఏంటంటే ఒక స్ట్రీమ్ లైన్తో వెళ్ళండి అనేది నా ఉద్దేశం. అది. సో మీరు ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇక్కడ సెంటోఎస్ 9 మీద కొట్టి ఇక్కడ ఇది డౌన్లోడ్ కొట్టండి. నేను వాట్సాప్లో షేర్ చేస్తాను ఈరోజు. ఇక్కడ మీరు ఇక్కడ మిర్రర్స్ అని చూసారా, మిర్రర్స్. ఓకే, మిర్రర్స్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు అది డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మిర్రర్స్ అని చూసారా, అది అర్థమైందా? సో అది ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పినంత వాటిలో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇక్కడ మిర్రర్స్ అని చూసారా, ఇక్కడ మిర్రర్స్ అనేది మీరు కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇది కొడితే సరిపోతుంది. మిర్రర్స్ అని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్దే కొట్టాలా అన్న? మిర్రర్స్ అని కొడితే డౌన్లోడ్ అయిపోద్ది. అందులో 4 ఉన్నాయి కదా, ఫస్ట్ సరిపోతుందా? ఫస్ట్ సరిపోద్ది. నేను ఆ 4 కూడా చెప్తాను ఎందుకంటే అవి 32 బిట్ 64 అని బిట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ ఉంది,
ఇక్కడ నేను మై కంప్యూటర్ కొట్టాను, మీకు మీకు అడుగుద్ది అనమాట, ల్యాప్టాప్ 32 బిట్టా 64 బిట్టా అనేది మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? 32 బిట్టా 64 బిట్టా అనేది ఏమైనా ఐడియా ఉందా? 32 బిట్టా 60, నేను చెప్తాను, నో వరీస్, ఒకవేళ మీకు అర్థం కాదు. ఇక్కడ ఏం లేదు, 32 బిట్టా 64 బిట్టా అనేది ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే కంపాటబిలిటీ వర్షన్ అంటారు దాన్ని. కంపాటబిలిటీ వర్షన్ అంటే ఏంటి? అంటే కంపాటబిలిటీ వర్షన్ అంటే ఏంటంటే అది 64 బిట్ కాన్ఫిగరేషన్, 32 బిట్స్ కాన్ఫిగరేషన్. ఇది చూడండి, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ X64. ఇక్కడ 32 ఉందనుకోండి, 32 ఉంటుంది. మీరు ఈవెన్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు కమింగ్ క్లాసెస్లో చెప్తాను, నో వరీస్. ఓకే, సో అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన వాటిల్లో? సో ఇది ఇది డౌన్లోడ్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు VMware అనేది డౌన్లోడ్ చేయాలి. మీరు ఇది చెయ్యండి, అంటే నేను ఓఎస్ చెప్పాను మీకు తెలియదు కాబట్టి VMware అనేది చాలా ఈజీ. VMware ఎందుకో కూడా రేపు చెప్తాను మీకు. డౌన్లోడ్, నేను గంటల గంటల క్లాస్ తీసుకోవచ్చండి, కానీ దానివల్ల నో యూస్. ఓకే, మీకు స్కిల్స్ పెరగాలంటే మీ అంతా మీరే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఉంది చూసారా, filehippo.com అని ఇచ్చేయండి. సో రేపటి నుంచి ఏం చేద్దామంటే ఇక్కడ VMware, ఈ VMware వర్క్ స్టేషన్ ఎందుకు, CentOS ఎందుకు, లైనక్స్ ఎందుకు రేపు చెప్తాను. మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ముందు టెక్నికల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, అదర్ టాపిక్స్ లిమిట్ చేయండి. ఎందుకంటే ఒక కోర్స్ నేర్చుకోవాలి అని అంటే చెబ్రో, డౌట్స్ ఉన్నాయా? అదర్ టాపిక్స్ అంటే ఏంటి అన్న? ఏంటి బ్రో? అదర్ టాపిక్స్ అంటే ఏంటి? టెక్నికల్ అదర్ టాపిక్స్ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు లైనక్స్లోనే ఫ్లేవర్స్ ఉన్నాయి బ్రో. లైనక్స్లోనే ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లైనక్స్ ఓఎస్ అంటారు, ఉబుంటూ ఓఎస్ అంటారు, తర్వాత RHEL అంటారు, తర్వాత CentOS అంటారు. ఇవన్నీ ఏంటంటే ఓఎస్ టైప్స్ అన్నమాట. నేను చెప్తాను, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇదనే కాదు, అవి చెప్తాను డిఫరెన్స్ ఎందుకు. నేను మిమ్మల్ని ఎందుకే CentOS ఎందుకు చేసుకోమంటున్నానో కూడా చెప్తాను. ఇక్కడ మరి లైనక్స్ అంటున్నారు కదా, మరి CentOS ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారు? రెండు ఒక్కటే, నో డిఫరెన్స్. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది రేపు చెప్తాను మీకు. ఇప్పుడు ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సాఫ్ట్వేర్స్లో కానీ ఏదన్నా? లేదు, ఆల్ క్లియర్ అన్న. ఒకవేళ లేకపోతే మీరు ఏం లేదు, ఇదిగో హౌ టు ఇన్స్టాల్ VMware ఆన్ CentOS మై ల్యాప్టాప్ అని కొట్టండి, అదే ఆటోమేటిక్గా విండోస్ అని కొట్టండి, ఆటోమేటిక్గా ఏదో ఒక వీడియో వస్తుంది, చూడండి, ప్రాక్టికల్ చేయండి. జస్ట్ ఒక 7 minutes వీడియోనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ముందుకు హ్యాండ్ మూవ్ ఆన్ చేయగలిగితే మీరు ఆటోమేటిక్గా పిక్ అవ్వగలరు. వీటిలలో నుంచి నెట్వర్క్ ఎలా అసైన్ చేయొచ్చు, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెట్వర్క్ ఎలా అసైన్ చేయొచ్చు కూడా చెప్తాను మీకు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్ అడాప్షన్ ఉంటుంది, ఇక్కడ నెట్వర్క్ అడాప్షన్ నాట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి నెట్వర్క్ బ్రిడ్జ్డ్ అంటే ఏంది, నాట్ అంటే ఏంది, ఇది మనం బయటికి ఎలా హోస్ట్ చేయొచ్చు అన్నీ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇంకా మీకు ఏదన్నా కోర్సులు ఇంకా ఏదైనా క్లారిఫై కావాలంటే ఇంకా నేను చెప్తాను, నో వర్రీస్. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? లేదు. ఓకే, అది చూడండి. ఈరోజు నేను ఈ డాక్యుమెంట్ ఇవన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఈ డౌన్లోడ్ పాత్రలన్నీ, దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ మీ ఇనిషియల్ డేస్లో ఒక 40 minutes అట్లా తీసుకుంటా బ్రో క్లాసు. తర్వాత మనకి ఏంటంటే మెల్లిగా మీ హ్యాండ్ కొంచెం, అంటే మీ హ్యాండ్ ఫ్రీజ్ అయిన తర్వాత 1 hour నుంచి 1.5 hour డైలీ ఉంటుంది. ఓకేనా? ఓకే. కొద్దిగా మీ హ్యాండ్ ఫ్రీజ్ అయ్యేంత వరకు, ఎందుకంటే మీరంతా కొత్త కదా, మళ్ళీ ఏంటంటే చెప్తే క్లమ్జీ ఉంటుంది. ఆ క్లమ్జీనెస్ పోవడానికి మీకు డైలీ టాస్క్ లెక్క ఇచ్చి, నేను వన్స్ మీరు కొంచెం మోల్డ్ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మీకు 1 by 1 ఇస్తాను అనమాట. అర్థమైనా? ఓకే. ఓకే. ఓకే బ్రో. బ్రో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? HK లేదన్న. ఓకే బ్రో. సో సో క్లాస్ కూడా ఎలా ఉందో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళకి కూడా పంపించండి బ్రో. అంటే ఎవరైనా ఐటీ కోసం జెన్యున్గా ట్రై చేస్తుంటే, ఐటీ కోసం జెన్యున్గా ట్రై చేయని వాళ్ళకి వద్దు, మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మనం ఫోర్స్ఫుల్గా జాయిన్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? అవునవును. ఓకే. ఓకే అన్న. చలో అండి, థ్యాంక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది బ్రో. ఓకేనా?